హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి ఎక్కడైనా బయట చదువుకోవడానికి వెళ్ళినా, ఇంకా జాబ్ చేసుకోవడానికి వెళ్ళినా, మీ భర్త జాబ్ చేసుకోవడానికి వెళ్ళినా, లేదా ఆడపిల్లలు ఇప్పుడు జాబ్ చేస్తున్నారంటే వాళ్ళు జాబ్ చేసుకోవడానికి వెళ్ళినా, వాళ్ళకి అక్కడ తిండి గురించి ఏమైనా సమస్య వచ్చినా, భోజనానికి ఏమైనా సమస్య వచ్చినా, భోజనానికి సరిగ్గా కుదరకపోయినా అన్నపూర్ణ శ్లోకం రోజుకొక 21 కానీ మీకు ఎంత వీలైతే అంతవరకు తపస్సు చేసుకోండి, కూర్చోండి. లేదు అంటే ఇంట్లోని అన్నపూర్ణ సాంగ్, మాత అన్నపూర్ణ భిక్షాందేహి అంటూ తపస్సు చేయండి. లేదంటే అన్నపూర్ణ సాంగ్ ఉంది కదా, నిత్యానందకరి భయకరి అని, అన్నపూర్ణాదేవి అని చెప్పి ఒక పాట వస్తుంది. ఆ పాట అన్నపూర్ణ దేవి సాంగ్ అంటే మనం యూట్యూబ్లో క్లిక్ చేస్తే ఆ సాంగ్ వచ్చేస్తుంది. అంటే తెలియదని కాదు, కొంతమంది తెలియదు కదా. ఒకవేళ పిల్లలకు కూడా తెలియకపోతే వాళ్ళకు కూడా చెప్పండి అక్కడ. ఎందుకంటే స్వతహాగా ఆకలితో బాధపడేది వాళ్ళు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, ఆరోగ్య సమస్య వల్ల ఏదైనా బాధపడి తిండి తినలేకపోయినా వాళ్ళకి కష్టాలు చాలా పడుతూ, అంటే ఇంట్లో భోజనానికి డబ్బు లేక బాధపడుతుంటారు చాలామంది. వాళ్ళు కూడా ఈ మాత అన్నపూర్ణ సాంగ్ పెట్టుకుంటే, దేవి సాంగ్ పెట్టుకుంటే, ఇంట్లో ఎటువంటి సమస్య ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను, అన్నపూర్ణ ఒక అనుగ్రహం మనకి ఎలా కలుగుతుందంటే, ఎన్ని సమస్యలున్నా వెంటనే అన్నీ క్లియర్ అయిపోయి భోజనానికి సమస్య లేకుండా ఎక్కడి నుంచైనా ఆ టైంకి మీ దగ్గరికి భోజనం మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇంకా మీరు తినే శక్తి కూడా. అమ్మ ఎవరు? పార్వతి. పార్వతి ఒక అవతారమే కదా అన్నపూర్ణ కాశీలో. సో అమ్మ ఒక అనుగ్రహం ఉంటే, పార్వతి ఒక అనుగ్రహం ఉంటే, శక్తి కూడా ప్రసాదించి మీకు భోజనానికి తినే శక్తి ఇచ్చి, అన్నపూర్ణ ఒక ఆశీర్వాదం అనుగ్రహం మనకు ప్రసాదించి ప్రతి ఒక్కరికి భోజనానికి లోటు లేకుండా అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకే రోజు డైలీ గుర్తుంచుకోండి, మర్చిపోకుండా అన్నపూర్ణాదేవి సాంగ్ పెట్టుకోండి. ఇంకా మీ పిల్లలు కానీ మీ భర్త కానీ ఎవరైనా జాబులో సమస్య పడుతుంటే భోజనానికి ఈ సాంగ్ ఒక 5 నిమిషాలు వేసుకోమండి. ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది కదా, మరి అటువంటప్పుడు ఫోన్ ఒక 5 నిమిషాలకైనా అన్నపూర్ణాదేవి సాంగ్ వేసుకోమని చెప్పండి. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా దూరం అయ్యి అన్నపూర్ణ అనుగ్రహం ప్రసాదించి భోజనానికి అన్నీ అమ్మే దగ్గరుండి చూసుకుంటుంది. వెంటనే అన్ని క్లియర్ అయిపోయి భోజనానికి అమ్మ ఒక అనుగ్రహం వల్ల ఏ సమస్య లేకుండా అన్నీ కుదిరిపోతారు ఆటోమేటిక్గా. సో అన్నపూర్ణ భిక్షాందేహి అంటూ మంత్రం కూడా చేసుకోండి. గుడ్ డే, గుడ్ మార్నింగ్.